గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం అండి, వెల్కమ్ టు iDream మీడియా. సో చాలామంది ఏఐతో వీడియోస్ చేయొచ్చు కదా, ఇమేజెస్ చేయొచ్చు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ ఇవాళ ఫ్యూ డేస్ బ్యాక్ వీ హ్యావ్ సీన్ ఏఐతో వీడియోస్ కూడా వీ హ్యావ్ స్టార్టెడ్ ఎడిటింగ్ గూగుల్ ఓమ్నా యూస్ చేసి. బట్ అలా లాడ్ ఆఫ్ వీడియోస్ అన్నీ కలిపి ఎడిట్ చేయాలి అంటే ఇట్ బికమ్స్ డిఫికల్ట్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ టుడే విల్ సీ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్రాక్ ఏజెంట్. ఓకే, సో గ్రాక్ ఓపెన్ చేసిన తర్వాత వెన్ వీ క్లిక్ ఆన్ గ్రాక్ ఇమాజిన్ దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్రాక్ ఏజెంట్. ఇక్కడ ఏమవుతుందంటే నేను సింపుల్గా నా ఐడియా చెప్తున్నాను, నాకు అప్రాక్సిమేట్లీ ఒక 1 minute వీడియో కావాలని చెప్పేసి చెప్తాను అనమాట. ఓకే, సో లెట్స్ సీ. హే గ్రాక్, ఆర్ నేను డైరెక్ట్గా ఇక్కడ గ్రాక్ వెళ్ళేసి ఏం చెప్తానంటే, ప్లీజ్ క్రియేట్ ఏ యాడ్ for a maybe we'll say a shoe company. Okay, come on, show a person jogging and build it from there and use voiceover in English. I want a 45 seconds ad. Okay, so prompt ఇంకా ఎక్కువ డీప్గా వెళ్ళేసి వీఆర్ నాట్ గోయింగ్ విత్ యాక్చువల్ ప్రాంప్టింగ్ స్టైల్, బట్ జనరల్గా వి గేవ్ ఏ ప్రాంప్ట్. బట్ ఐడియా ఇస్ ఒక ప్రాంప్ట్ నేను చాట్‌జీపీటీకి ఇచ్చేసి నా బ్రెయిన్లో ఒక షూ కంపెనీ కోసం యాడ్ కావాలి, ఒక పర్సన్ జాగింగ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పాము. నాకు 45 seconds కావాలని చెప్పాను. యాజ్ ఆఫ్ నో నేను ఇమేజ్ క్రియేట్ చేయలేదు, ఆ ఇమేజ్ కాస్తను ఆ ఇమేజ్ కోసం ఒక ప్రాంప్ట్ ఇవ్వలేదు, ఇమేజ్ తీసుకొచ్చి ఒక వీడియో టూర్లో ఇచ్చేసి మళ్ళీ వీడియో కోసం ఇంకొక ప్రాంప్ట్ ఇవ్వలేదు, ఆ వీడియోస్ వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని కలిపేసి మనం స్టిచ్చింగ్ ఏం చేయట్లేదు. నేను సింపుల్గా జస్ట్ నా ఐడియా గ్రాక్ ఇచ్చేసి వదిలేసాను. జస్ట్ దట్టు డీప్ ప్రాంప్టింగ్ లేదు, we didn't give any role, we didn't give any context or too many things చెప్పలేదు. yes we can do it, but as of now చాలామంది బిగినర్స్ వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి we just gave a random idea. ఆ ఐడియా నుంచి ఇట్ ఈస్ ట్రైంగ్ టు బిల్డ్ థింగ్స్. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ క్రియేట్ యాడ్ చెప్పాను. సో ప్లానింగ్ ద 45 seconds స్పోర్ట్స్ యాడ్. సో ప్లానింగ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. సో జాగింగ్, లేసింగ్ అప్, పేవ్మెంట్, ట్రయల్, సిటీ ఫినిష్, బ్రాండ్ మూమెంట్. ఓకే, సో మన బ్రాండ్ గురించి చెప్పవచ్చు, కావాలంటే మన బ్రాండ్ పిక్చర్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఆన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ బ్రేకప్ స్మాల్ వీడియోస్ వస్తాయి, అన్నీ కలిసి ఇట్ విల్ ట్రై టు అటాచ్ ఆల్ దోస్ వీడియోస్. సో చూడండి, ఇట్ ఈస్ ఆల్రెడీ క్రియేటింగ్ థింగ్స్. సో స్పోర్ట్స్ షూ అని చెప్పాం కదా, సో కొన్ని థింగ్స్ ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అవుతున్నాయి. సమ్ ర్యాండమ్ కంపెనీ పేరు వచ్చేసింది, బట్ మనం చెప్పవచ్చు మన కంపెనీ, మన లోగో అండ్ ఆల్ దోస్ థింగ్స్ వీ కెన్ డూ ఇట్. సో ప్లానింగ్ 45 seconds స్పోర్ట్స్ షూ యాడ్, క్రియేటింగ్ సినిమాటిక్ జాగ్ సీన్స్. ఎస్, ఆ సినిమాలో కూడా ఏమవుతుంది, ఒక సీన్ తీయాలి అంటే ఇట్స్ నాట్ లైక్ వన్ టైం ఆ సీన్ క్రియేట్ చేసి నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోరు కదా. ఒక సీన్ కోసం దే మైట్ టేక్ మల్టిపుల్ షార్ట్స్, టేక్ 1, టేక్ 2, టేక్ 3 అలా ఉంటుంది కదా. ఇన్ ద సేమ్ వే ఏఐని కూడా అలానే అనుకోవచ్చు అనమాట. సో కెన్ జస్ట్ షేర్ యువర్ ఐడియా. సో మీ బ్రెయిన్లో ఉండే ఎగ్జాక్ట్ థింగ్ రాకపోతే యూ కెన్ అగైన్ గివ్ ద ప్రాంప్ట్, అగైన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. సో దట్ ఈస్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ చేంజ్ థింగ్స్ యాజ్ వెల్. ఓకే, జస్ట్ నా వన్ టైంలోనే ఆన్సర్ రావాలి కాదు, యూ కెన్ జస్ట్ ఆస్క్. అక్కడ రాకపోతే ఏం చేంజెస్ కావాలి చెప్పండి, విల్ గెట్ అనదర్ వన్. అయినా రాకపోతే కెన్ జస్ట్ గివ్ అనదర్ ప్రాంప్ట్. ఓకే, జస్ట్ సేమ్ లైక్ సినిమా, ఇలా మనం స్టెప్ బై స్టెప్ అడగవచ్చు అనమాట. అండ్ అన్లెస్ అండ్ అంటిల్ మీరు సాటిస్ఫై అయ్యే వరకు యూ కెన్ టేక్ ఇట్ ఇన్ దాట్ వే. And there are different tools for different purpose, but as of now we are using Grok agent, wherein నేను జస్ట్ ఐడియా చెప్పాను, షూ కంపెనీ చెప్పాను, ఒక పర్సన్ జాగింగ్ చేయాలని చెప్పాను, నువ్వే ఒక యాడ్ క్రియేట్ చేయని చెప్పేసి చెప్పాను. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ లాడ్ ఆఫ్ థింగ్స్. సో ఫస్ట్ ఇక్కడ ఇమేజెస్ వరకు క్రియేట్ అయ్యాయి, నెక్స్ట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఫ్యూ అదర్ థింగ్స్ యాజ్ వెల్. సో అన్నీ క్రియేట్ అయిన తర్వాత యూ కెన్ జస్ట్ ట్రీక్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీ దగ్గర ఉండే ఐడియా ఏదైతే ఉందో స్టార్టింగ్లోనే ఇంకా క్లియర్గా చెప్పవచ్చు, మీ బ్రాండ్ ఏంటో చెప్పవచ్చు, మీ బ్రాండ్ వాల్యూస్ ఏంటో చెప్పవచ్చు, వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ కమ్యూనికేట్ అవన్నీ కూడా చెప్పవచ్చు అనమాట. బట్ నా ఐడియా ఏంటి అంటే నేను సింపుల్గా ఒక 2 lines చెప్తాను, విల్ సీ వాట్ ఏజెంట్ కెన్ యాక్చువల్లీ ప్రొడ్యూస్. ఓకే, దట్ వాజ్ ఆర్ ఐడియా. Our idea was not perfection, but what exactly AI is able to do today
అండ్ హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. ఓకే, బికాస్ 1 year బ్యాక్ 6 months బ్యాక్ వేరే అనమాట. ఇవాళ థింగ్స్ చాలా చేంజ్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, నేను ఏమి ఫోటో ఇవ్వలేదు, ఏమి వీడియో ఇవ్వలేదు, ఎంటైర్ థింగ్ గ్రాక్ వాజ్ ఓన్లీ ఏబుల్ టు క్రియేట్. సో ఇక్కడ షో వచ్చేసింది, అక్కడ పర్సన్ పరిగెడుతున్నారు, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఓన్లీ క్రియేటింగ్. సో షో రిలేటెడ్ we got one thing. నెక్స్ట్ ఆ పర్సన్ జాగింగ్ అని అడిగాం. సో జాగింగ్ చేస్తున్నట్టు ఒకటి వచ్చేసింది. సో లాట్ ఆఫ్ థింగ్స్. సో ఎంత క్విక్గాను ఇట్ ఈస్ ఏబుల్ టు జనరేట్ చేసి, ఎంత క్విక్గాను ఈస్ బీయింగ్ ఏబుల్ టు జనరేట్. ఇంకా అలా మల్టిపుల్ థింగ్స్ జనరేట్ అవుతున్నాయి. అయిపోయిన తర్వాత ఇట్ విల్ ఆల్సో ట్రై టు స్టిచ్ ఇట్. సో జస్ట్ లుక్ ఎట్ ఇట్. సో ఒకే ప్లేస్లో అన్నీ కూడా క్రియేట్ అయ్యి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఆ ఇమేజ్ కాస్త తీసుకొచ్చేసిన వీఆర్ గివింగ్ టు సమ్ వీడియో క్రియేషన్ టూల్ ఇచ్చేసిన ఈ పర్సన్ ఇలా ముందుకు వెళ్తున్నాడని చెప్పేసి మళ్ళీ మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. అప్పుడు ఆ వీడియో వస్తుంది. మళ్ళీ ఇంకో ఇమేజ్, మళ్ళీ సమ్ మనం వీడియో ప్రాంప్ట్ ఇవ్వాలి. దెన్ యూల్ గెట్ ఎన్ అదర్ వీడియో. చాలా టైం పట్టింది. ఇన్ఫ్యాక్ట్ 5 minutes కూడా అవ్వలేదు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చెప్పేసాం, వదిలేసాం అనమాట. ఎస్, దో వీ గేవ్ ఇన్ ఏ జనరల్ వే. ఎగ్జాక్ట్ నా ఐడియా ఏంటి అవన్నీ చెప్పలేదు, బట్ జనరల్గా చెప్పాం స్పోర్ట్స్ షూస్ సంబంధించి యాడ్ కావాలి అని చెప్పేసి. ఇట్ ఈస్ ఏబుల్ టు క్రియేట్ ఇట్ వెరీ వెరీ క్విక్లీ. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ జనరేట్ అయ్యడం జరిగిందనమాట. ఓకే, అదే ఇమేజ్ కాస్త ఒక వీడియోలా కన్వర్ట్ అవ్వడం జరిగింది. దెన్ నాకు స్టిచ్ చేయమని చెప్పని ఇట్ విల్ ఆల్సో బీ ఏబుల్ టు స్టిచ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ టు వన్ వీడియో అండ్ ఇట్ కెన్ గివ్. సో ద వే వీఆర్ క్రియేటింగ్ వీడియోస్ హ్యాస్ డ్రాస్టికలీ చేంజ్డ్. సో లాస్ట్ టైం యూ ఆల్సో సీన్ ఒక షార్ట్ ఫిలిం ఎలా తయారు చేసుకోవచ్చు యూజింగ్ గూగుల్ ఓమ్నా అని చెప్పేసి లాస్ట్ టైం వీ హ్యావ్ షోన్ దాట్. నౌ వీఆర్ షోయింగ్ అన్ అదర్ టూల్ కాల్ as గ్రాక్ ఏజెంట్. సో లాస్ట్ టైం గూగుల్ ఫ్లో ఏజెంట్ యూస్ చేసాం. దిస్ టైమ్ వీఆర్ యూజింగ్ గ్రాక్ ఏజెంట్, వేరిన్ జస్ట్ ఐడియా చెప్పాం. ఏజెంట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు జస్ట్ ఐడియా చెప్పేసి వదిలేస్తున్నారు. ఇట్ విల్ ఓన్లీ క్రియేట్ థింగ్స్ ఫ్రమ్ దేర్. బ్రెయిన్ స్టార్మింగ్ ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. లేకపోతే ఏమవుతుంది, ప్రాంప్టింగ్ తెలియాలి సరిగ్గా. సో ఆ ప్రాంప్ట్ వెళ్ళేసి కరెక్ట్ వేలో అడగాలి, అప్పుడు ఎగ్జాక్ట్ థింగ్ రావాలి, అది మళ్ళీ ఇంకో టూల్కి ఇవ్వాలి, మళ్ళీ అక్కడ నుంచి వీడియో క్రియేట్ చేయాలి, లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఏజెంట్ అంటే ఏంటి, మనతో పాటు ఒక పార్ట్నర్ ఉండేసి ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ అస్, ఇట్ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ వర్క్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ అండ్ స్టిల్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఫ్యూ మోర్ థింగ్స్. సో పైన ఇంకా జనరేటింగ్ అని వస్తుంది అనమాట. వన్స్ వెన్ ఇట్ ఈస్ డన్, ఇట్ విల్ ట్రై టు స్టిచ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ టు వన్ పర్టికులర్ వీడియో. కంప్లీట్లీ ఒక ఎంటైర్ థింగ్ ఒకే ప్లేస్లో క్రియేట్ అయి ఉందన్నమాట. ఓకే, ఇమేజెస్ క్రియేట్ అయి ఉంది, వీడియోస్ క్రియేట్ అయి ఉందన్నమాట. సో మీరు if you have that creativity, if you have that idea. Recently నేను చూసాను, one of the person they were creating some horror story. కొంతమంది యూజీసీ యాడ్స్ క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది వచ్చేసి వాళ్ళ బ్రెయిన్లో ఒక ఐడియా ఉంది. ఓకే, మేబీ సమ్ డ్రీమ్ హోమ్ ఆర్ వాళ్ళ కెరియర్ పరంగా సమ్ గోల్ ఉందన్నమాట. ఆ గోల్ గురించి కంప్లీట్గా ఇచ్చేసి దే వర్ ట్రైంగ్ టు విజువలైజ్ ఇట్. కొంతమంది వచ్చేసి దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ సమ్ స్టోరీ బోర్డ్స్, ఒక సినిమాలా క్రియేట్ చేస్తారు, షార్ట్ వెరీ షార్ట్ ఫిలిం సార్ట్ ఆఫ్ థింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అట్ ఎ వెరీ వెరీ హై పేస్ అండ్ థింగ్స్ ఇక్కడ జనరేట్ అవుతున్నాయి. ఐ గెస్ అదర్ సీన్ కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి, మనం ఎక్కడ కూడా ఏం చెప్పట్లేదు అనమాట. ఇట్ ఈస్ ఓన్లీ క్రియేటింగ్ ఇమేజెస్, ఇట్ ఈస్ ఓన్లీ టర్నింగ్ ఇన్ టు వీడియో. అండ్ వన్స్ ఎవ్రీథింగ్ అయిపోగానే స్టిచ్ చేసేసి ఇట్ విల్ ఆల్సో కమ్ as వన్ అవుట్పుట్. ఓకే, సో ఎవ్రీ రన్ స్టార్ట్స్ హియర్ అని చెప్పేసి ఇట్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ అన్ అదర్ వన్. సో ఇక్కడ డిఫరెంట్ పీపుల్ ఆ షూ యూస్ చేస్తున్నట్టు ఇట్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ సమ్ సీన్స్. మనం ముందు కూడా చెప్పొచ్చు, ఓకే, ఒకే పర్సన్ పరిగెడుతూ ఒకటే పర్సన్ చూపించాలి, ఆర్ జిమ్లో ఉన్నట్టు చూపించాలి, ద సేమ్ పర్సన్, ఆర్ వన్ వీడియో విత్ మల్టిపుల్ పీపుల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకొక సీన్ వచ్చింది, ఒక పర్సన్ సమ్ షూ లేస్. సో మళ్ళీ ఇంకా పైన జనరేట్ అవుతూనే ఉన్నాయి. So step by step at once we are getting multiple shots. So we got as batch generation, right? Okay, sorry, multiple things we are able to generate. సో అలా అన్ని సీన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత
అన్ని సీన్స్ కలిసి ఇట్ విల్ ట్రై టు స్టిచ్. సో మళ్ళీ వీళ్ళెళ్ళేసి ఒక వీడియో ఎడిటింగ్ టూల్‌కెళ్ళేసి ఎడిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. నార్మల్‌గా ఏం చేసేవాళ్ళం ఇప్పటివరకు ఇలా పీసెస్ వచ్చాయి. ఓకే. 10 సెకండ్స్, 8 సెకండ్స్, 6 సెకండ్స్ ఇవన్నీ తీసుకెళ్ళేసి కొంతమంది క్యాన్వా వాడతారు. కొంతమంది పవర్ డైరెక్టర్, విఎన్ ఆర్ డవిన్‌చి డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి క్యాప్‌కట్ అండ్ అదర్ టూల్స్. అక్కడ అన్నీ యాడ్ చేయాలి. అగైన్ ఇట్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ నౌ వి ఆర్ ఆల్సో ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఏజెంట్ ఇట్‌సెల్ఫ్. So yes, this is available in only premium version of Grok. But yes, someone who really wants to create lot of things or మీ పని ఎక్కువగా వీడియో క్రియేషన్ పైన ఉంటుందో కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్ అవుట్. సో ఇంకా జనరేట్ అవుతుంది. సో వన్స్ ఆఫ్టర్ దాట్ విల్ బి ఏబుల్ టు డూ ది అదర్ పార్ట్ యాజ్ వెల్. ఇక్కడ మీరు చూడండి. సో ప్లానింగ్ 45 సెకండ్, యాడింగ్ పార్ట్, తర్వాత స్టెప్ బై స్టెప్ విల్ ఆల్సో యాడ్ నెక్స్ట్ లేయర్స్ యాజ్ వెల్. ఇక్కడ మీకు ఏదైనా నచ్చలేదు ఆ పర్టికులర్ సీన్ పైన క్లిక్ చేసి చెప్పొచ్చు అనమాట. ఓకే, ట్రై టు చేంజ్ సో అండ్ సో థింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో వాట్ ఎవర్ యూ డెంట్ లైక్ యూ కెన్ యాక్చువల్లీ షేర్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు దాట్ పర్టికులర్ సీన్. సో ఇక్కడ ఏంటి లెఫ్ట్ సైడ్లో నాకు నేను ఆ మెషిన్తో మాట్లాడుతాను, నాకు ఇలా కావాలి, ఆ మెషిన్ నాకు అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. బట్ ఆ అవుట్పుట్ నా బ్రెయిన్లో ఉండే ఐడియాకి అవుట్పుట్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు. సో మళ్ళీ నేను మెషిన్తో మాట్లాడుతున్నాను. ఇన్స్టెడ్ మనం నార్మల్గా ఏమవుతుంది, ఒక వీడియో క్రియేటర్ ఉన్నారు, ఒక కాంటెంట్ క్రియేటర్ ఉన్నారు, కాల్లో వెళ్ళేసి చెప్తుంటాం రైట్, ఇలా ఇక్కడ బాగాలేదు ఆర్ ఇక్కడ నువ్వు యాడ్ చేయాలి, ఇది నా ఐడియా అని చెప్పేసి. ఇక్కడ మనం ఎవరికి కాల్ చేయట్లేదు. సేమ్ థింగ్ యాజ్ వీ నార్మలీ టాక్ టు పర్సన్ రైట్, క్రియేటర్స్తో మాట్లాడినట్టు ఆ గ్రాక్ అనే మెషిన్తో మాట్లాడుతున్నాం, ఆర్ గూగుల్ ఫ్లో అనే మెషిన్తో మాట్లాడుతున్నాం, మరి ఇంకో మెషిన్తో మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ I guess stitch కూడా అయిపోయింది. Every morning, every mile, it starts with a choice. Lace up. Step out. Push harder than yesterday. At Velocity Sports, we build shoes for runners who refuse to settle. Advanced cushioning returns energy with every stride. A lightweight upper moves with you. Traction you trust on wet streets and open trails. సో ఇక్కడ కంప్లీట్లీ మనం ఎక్కడ కూడా ఏం స్టిచ్ చేయలేదు. ఇట్ ఓన్లీ క్రియేటెడ్ వీడియో. This is performance you can feel. Velocity Sports. Run further. Own the road. సో ఇక్కడ నాకు అన్ని సీన్స్ నచ్చాయి. ఓకే, మధ్యలో ఒక సీన్ నాకు నచ్చలేదు, మేబీ దిస్ వన్ ఇక్కడ సరిగ్గా రాలేదన్నమాట. సో వాట్ వీ కెన్ డూ, వీ కెన్ అగైన్ గో బ్యాక్ అండ్ షేర్. ఓకే, ఈ సీన్ క్లిక్ చేసి ప్లీజ్ రీక్రియేట్ దిస్ వన్ అగైన్ అని చెప్పొచ్చు, ఆర్ ప్లీజ్ షో ద పర్సన్స్ ఫేస్ అని చెప్పొచ్చు. సో ఒక 6 సీన్స్ ఆర్ 5 సీన్స్ బిల్డ్ అయినప్పుడు 1 సీన్ ఇందాక చెప్పాను కదా, సినిమాలో ఒక షార్ట్ సరిగ్గా రాలేదు, యూ కెన్ అగైన్ రీక్రియేట్ దట్ షార్ట్. నాకు వాయిస్ సరిగ్గా నచ్చలేదు అనమాట, వీ కెన్ షేర్ వాయిస్ నాకు నచ్చలేదు, ఐ వాంట్ రీక్రియేట్ వాయిస్. ఆర్ మేబీ మనం వేరే ఏఐ టూల్స్ యూస్ చేసుకుని ఆ వాయిస్ ఓవర్ కూడా మనం ఇవ్వచ్చు, ఆర్ ఒక సాంగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ లాజిక్ హియర్ ఇస్ జస్ట్ ఒక ఐడియా మీరు చెప్పగానే ఇమేజ్ క్రియేట్ అవుతుంది, వీడియో క్రియేట్ అవుతుంది, ఆ వీడియోస్ అన్నీ కూడా 45 సెకండ్స్ స్టిచ్ అయి రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఐడియా ఒక ప్లేస్లో ఇవ్వాలి, ఇమేజ్ ఒక ప్లేస్, వీడియో ఒక ప్లేస్, మళ్ళీ స్టిచ్చింగ్ కోసం ఒక ప్లేస్కి వెళ్ళాలి. బట్ టుడే ఎవ్రీథింగ్ అట్ వన్ ప్లేస్, దట్ బికమ్స్ వెరీ వెరీ పవర్ఫుల్. సో వరల్డ్ ఆ పేస్లో వెళ్ళబోతుంది అనమాట, అండ్ ఆల్రెడీ వెళ్తుంది. అండ్ ఎవ్రీ వీక్ దీంట్లో ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. Now we are getting Cadence 2.5 as well. Grok ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది, గూగుల్ ఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తూనే ఉందన్నమాట. సో మనము ఆ పేస్ తగినట్టుగా వెళ్ళగలిగితే లిటరలీ వీ కెన్ క్రియేట్ సమ్ గ్రేట్ యాడ్స్. జస్ట్ దట్ వీ హ్యావ్ టు సిట్. సో క్విక్గా వీ వాంటెడ్ టు డూ కాబట్టి ఇలా చేస్తాం. బట్ మీ యాడ్ ఏంటి, మీ కంపెనీ ఏంటి, మీ బ్రాండ్ ఏంటి, ఏ మెసేజ్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాము, అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం గ్రాక్తో కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేసి ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ స్పెండ్ సమ్ టైమ్ యూ కెన్ రియలీ క్రియేట్ సమ్ క్రేజీ స్టఫ్. సో ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. We really want to know, what exactly you want to create using Grok, or what you want to create using AI video creation. So let us know in comments. So thank you so much. Namaskaram. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.